శ్రీగురుభ్యో నమః. నమశివాయ. సత్సంగ పరివారానికి స్వాగతం. జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 32వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గణపతే నమః. జ్వాలోగ్ర సకలామరాది భయదక్ష్వేళ కదం వా త్వయా దృష్ట కించికరే ధృతకరతలే కిం పక్వజాంబూ ఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధకుటికా వా ఖండదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. శ్రీకంఠ ఆచార్య వారు ఈ శ్లోకం ద్వారా శివులు వారు స్వీకరించిన కాలకూట విషమును గురించి 3 విధములుగా ప్రశ్నిస్తున్నారు. హే మహాత్మను, సర్వజ్ఞుడైన ఈశ్వరుడ, జ్వాలోగ్రహ మంటల చేత సహింపకూడనిదియు, సకలామర అందరూ దేవతలకు అతి భయదహ మిక్కిలి భయంకరమగునకు క్షేళ విషమును వయా నీచేత కథం వా ఎట్లుగా దృష్ట చూడబడినది కించ అందియుగాక కరే హస్తమునందు ధృత ధరించబడినది చేతిలో తాకబడి కరతలి అరచేతి యందు నిహిత ఉంచుకొనబడినది పక్వ జంబూపలం కిం పండిన నేరేడు పండ ఇది. జిహ్వాయాచ నాలుక యందు నిహిత వేసుకొనబడినది సిద్ధ గుటికావా సకల సిద్ధకార్యకు ఔషధ గుటికాయ కంఠదేశే కంఠ ప్రదేశములకు భృత భరింపబడినది. అయం ఈ కాలకూట విషము తే నీకు విభూషణం అలంకారమైన నీలమణి ఇంద్రనీలమాణిక్యమా వద చెప్పు. తాత్పర్యమంతా, ఓ నీలకంఠ, మృత్యుంజయ, శివ, మహాత్మ, పరమాత్మ, ఉగ్ర మూక మంటలు ఉగ్రముగా మంటలు గ్రప్పుచు సమస్త దేవతలకును మిగుల వెరపు పుట్టించింది ఆ కాలపుట విషమును నీవెట్లు చూడగలిగింది, మరియు చేతిలో ఎట్లు పట్టుకొనగలిగింది, అరచేతిలో ఎట్లు పెట్టుకుంటుంది. అది ఏమి పరిపక్వమైన నేరేడు పంట, అది కాక నాలుగుపై ఉంచుకుంటుంది. సిద్ధ గుటిగా కంఠకూపమున నిలుపుకుంటుంది. అది నీకు ఆభరణముగా ఉంటూ ఇంద్రనీలమణియ చెప్పు. శ్రీకంఠ, శివ, సముద్ర మథన వేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలు నీ సుకుమార నేత్రాలు అవి ఎలా వీక్షించాయి? సముద్ర మదన వేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలు నీ సుకుమార నేత్రాలు ఎలా వికసించాయి, వీక్షించాయి? శంకర, ఆ విషజ్వాలను నీ సుందర సుకుమార చేతులు ఎలా తాకి పట్టుకున్నాయి? చంద్రశేఖర, దుర్భరమైన ఆ కాలపుట విషాన్ని నీ నాలుక ఎలా సహించగలిగింది?
అదేదో మధుర పదార్థపు ఉండవని నోట్లో వేసుకుని చప్పరిస్తున్నావు. అంటే అత్యాశ్చర్య అత్యాశ్చర్యకరంగా ఉంది. నీ మహిమ వర్ణనాతీతం. నీవు మహాదేవుడు, భవానీపతి, ఆ తల్లి సర్వమగళ, ఆ అమ్మ చదువగలని నీవు కాలకుట విషయాన్ని ఎదుర్కొనగలిగావు. నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః అని దేవతలు నిన్ను కీర్తించారు కదా. ఓ పరమేశ్వర, పరులకు ఉపకారం చేయవలనని బ్రహ్మాండంగా జ్వాలలు కక్కుచూ వస్తున్న హాలాహలం నీ చేతిలో చిన్న నల్లటి పండు ఎలా అయింది? ఆ హలాహలం నీ అరచేతిలో ఎలా ఒదిగింది? నీవు ఆ బ్రహ్మాండమైన కాలకోట విషయమును నీ కంఠంలో ఎలా నిలుపుకున్నావు? అంతవరకు నీ కంఠం తెల్లటి స్ఫటికంగా మెరుస్తూ ఉంటే ఆ హలాహలం ఆ కొడుకును నీలంగా మార్చి నీ కంఠ ప్రాంతం చేరి అది ఇంద్రనీల కాంతులను వెదజల్లుతోందా? ఎంత ఆశ్చర్యం! ఈశ్వర, నీ బిడ్డలను రక్షించుకునేందుకు నీవు ఎంత త్యాగం చేశావయ్యా. నీ కంఠ ప్రాంత హాలాహలమును ఎప్పటికీ బయటికి వదలకుండా, నీ ఉదరంలోకి పంపించకుండా నీ బిడ్డలను చల్లగా కాపాడుతున్నావయ్యా. నీ బిడ్డలకు నీ త్యాగం తెలియదు. అలా తెలిసేటట్లు చేసి నీ బిడ్డలకు నీపై తీవ్ర అనురాగం, వాత్సల్యం ఉండే జ్ఞానం ఇవ్వవయ్యా. వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సూక్ష్మ వివరణ ఆ పార్వతీ పరమేశ్వర మనందరి మీద కలుగుతాక. నమ శివాయ చ నమ శివాయ.